మీరు రండి ఒకసారి. మళ్ళీ అల్లరి చేశాడు మేడం. సరే చేస్తా ఉన్నానండి అన్నారు, అసలు చెప్పిన మాటవే వింటలేదు. సరే మేడం, బయట ఉన్నాను, రేపు వచ్చి మిమ్మల్ని కలిసి మాట్లాడతాను మేడం. రండి ఒకసారి స్కూల్కి. వస్తాను మేడం, వస్తాను. అమ్మా, ఈరోజు స్కూల్లో తమ్ముడు ఎప్పుడు గొడవ చేస్తూనే ఉన్నాడమ్మా. ఊరుకోవైంది చూసావా? నువ్వు చేసి ఉంటావురా, నువ్వు ఎప్పుడు అలానే అనిపించుకుంటా. లేదమ్మా, నేనైతే ఏం అల్లరి చేయలేదమ్మా, ఊరికే చెప్తున్నారు. సరే సరేలేమ్మా. ఇంట్లో ఏమో పేరెంట్స్ గోలా, స్కూల్లో ఏమో టీచర్స్ గోలా. ఈ ఫోన్ చూసుకుంటుంటే ఒక పని అయిపోతుంది. ఫోన్ అమ్మా, వెళ్ళి చదువుకో. మరుసటి రోజు చెప్పండి నాన్న. ఏం లేదు, ఈ రోజు కూడా గొడవ చేసావా స్కూల్లో? మళ్ళీ లేదు నాన్న, నేనేం చేయలేదు నాన్న. చేసావు రేనా? మళ్ళీ ఎందుకు చెప్తారమ్మా మీ టీచర్ గారు? సరేలే నాన్న. సరే, ఈ రోజు నువ్వు స్కూల్కి వెళ్ళొద్దు, నీకు ఒక పని చెప్తాను, ఆ పని నాకు సక్రమంగా చేసి చూపించు. సరే నాన్న. నీకు ఒక రాయి ఇస్తాను, ఆ రాయి తీసుకొని నువ్వు బజార్లో కూర్చొని దాని విలువ నువ్వు నోటితో చెప్పకుండా ఓన్లీ చేతులతోనే చెప్పి అది అమ్ముకుని రా రేనా. సరే నాన్న. బజార్లో ఈ రాయి చాలా అద్భుతంగా ఉంది, దీని వెల ఎంత అండి? 200. ఈ రాయి నాకే కావాలి. నాన్న నాన్న చూడు, ఈ రాయికి నాకు 200 ఇచ్చారు. అవునా? ఇంకో రాయి ఇస్తానమ్మా, అలానే నువ్వు ఇప్పుడు మ్యూజియం దగ్గర కూర్చొని ఇట్లానే అమ్ముకుంటారు కదా. సరే నాన్న. మ్యూజియం ఈ రాయి చాలా అద్భుతంగా ఉంది, దీని వెల ఎంత అండి? 2000. సరే, నేనే దీన్ని కొంటాను. నాన్న నాన్న చూడు, అదే రాయికి 2000 ఇచ్చారు. అవునా? అలానే ఇంకొక రాయి ఇస్తారమ్మా, ఈసారి నువ్వు వజ్రాల షాప్ దగ్గర కూర్చొని ఈ రాయిని ఏమి మాట్లాడకుండా అలానే అమ్ముకుంటారు కదా. సరే నాన్న. వజ్రాలు అమ్మే స్థలము, వజ్రాల వ్యాపారి. వావ్, ఈ రాయి చాలా అద్భుతంగా ఉంది. నా దగ్గర ఉన్న వజ్రాలలో ఇలాంటి వజ్రం కూడా దొరకదు. నాకు ఈ వజ్రం కావాలి. ఇన్ని రోజులు దీనికోసమే నేను వెతుకుతున్నాను. దీని వెల ఎంత? 2 లక్షల. దీన్ని నేనే కొనుక్కుంటాను. నాన్న నాన్న చూడు, ఈ రాయికి మళ్ళీ 2 లక్షలు ఇచ్చారు నాన్న. మొదటి రాయి ఎంత కమ్మారు నాన్న? 200 నాన్న. రెండో రాయి 2000. మూడో రాయి 2 లక్షలకి. ఈ రాయికున్న విలువ తెలుసా నీకు? స్థానాన్ని బట్టి విలువ మారుతుంది కాబట్టి ఈ స్థానాన్ని కూడా విలువ పెరగాలంటే స్కూల్లో టీచర్స్ చెప్పిన మాట, గురువు చెప్పిన మాట వినయంగా విధేయతగా విని నీ భవిష్యత్తు బాగుండాలని వాళ్ళు చెప్పిన మాట వినాలి. సరేనా? సరేనా. నేను ఇప్పుడే వెళ్ళి మా టీచర్ని సారీ అడిగేసి వస్తాను. వినయంగా అడిగేసిరమ్మా. సరే నాన్న. టీచర్, సారీ టీచర్, నన్ను క్షమించండి టీచర్. నేను చాలా ఇదిగా ప్రవర్తించాను. ఇప్పుడు నుంచి అలాంటి తప్పు ఎప్పుడు చేయను టీచర్. ఇప్పటి నుంచి మంచిగా చదువుకో, నీ భవిష్యత్తు బాగుంటుంది. మంచిగా ఫ్యూచర్ లో మంచిగా ఎంత స్థాయిలో ఎదుగుతావు. బాగా చదువుకోరేమా. సరే టీచర్. కొన్ని సంవత్సరాల తర్వాత. నానా చూడు, నాకు IAS లో మంచి ర్యాంక్ వచ్చింది. అవునా తల్లి? చూడు, ఇదంతా నీ ప్రవర్తన బట్టి, గురువు గారి మాటలు వినటం బట్టి నీ భవిష్యత్తు బాగుంది. అలానే నీ సంతోషాన్ని గురువు దగ్గరికి వెళ్ళి పంచుకోరమ్మా. సరే నానా. టీచర్, బ్లెస్సింగ్స్ టీచర్. థ్యాంక్ యూ టీచర్. మీరు చెప్పిన మంచి మాటల వల్ల, మీరు చెప్పిన పాఠాల వల్ల నేను చూడండి ఎంత మంచి స్థాయికి వచ్చాను. IAS లో మంచి ర్యాంక్ కొట్టాను టీచర్. రెహాన్, మరి నువ్వు పెద్దల మాటను గౌరవించి టీచర్స్ మాటలకు విని నీ ప్రవర్తన మార్చుకుని వినయ విధేయకంతో ఉన్నావు కాబట్టి ఇంత ఉన్నత స్థితికి ఎదిగావు.
ఇలానే ఉండి గొప్ప స్థితిలో ఇలా మరి స్టూడెంట్స్ విద్యార్థులు కూడా బాగా చదువుకొని బాగా టీచర్స్ మాట విని ఉపాధ్యాయుల మాట విని అంతేకాకుండా పెద్దల మాట వింటే ఇలా ఉన్నత స్థాయికి ఎదుగుతారు. థ్యాంక్ యూ టీచర్స్. అర్థమైన స్కిట్ మీకు అందంగా మేఘాలు వర్షిస్తాయి ఆత్మీయతతో, నెమలి పురుపు ఆడుతుంది ఆతృతతో, కోయిల గానం చేస్తుంది ఆనందంగా. ప్రకృతిలో ఇవన్నీ గొప్ప అనుభూతులే, కానీ ఆకాశం నుండి జాలువారిన చినుకు ముత్యంగా మారటం మహా అద్భుతం. అలాంటి అద్భుతమే మీరు. సమాజాన్ని నవసమాజంగా మార్చే మెరుగు మీరు కావాలి. లోకాన్ని కొత్త లోకంగా తీర్చే శక్తులు మీరు కావాలి. లోకంలో ఏదైనా అందమైన అద్భుతం జరిగిందంటే అది శ్రీశైల మాత స్కూల్ పిల్లలై ఉండాలి. మీరు నిండు నూరేళ్లు నిండు ఆయుష్తో నిండు జీవితాన్ని అనుభవించాలని మా ఉపాధ్యాయ బృందం తరపున నిండుగా దీవిస్తున్నాను. ఆయుష్మాన్ భవ. హ్యాపీ చిల్డ్రన్స్ డే.